గజ్వెల్ సమీకృత మార్కెట్లో కూరగాయల వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ గణేష్ ఉత్సవాలకు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మట్టి గణపతితో పర్యావరణానికి ముప్పు ఉండదనే ఉద్దేశంతో మట్టి గణపతుల విక్రయాలతో పాటు వారు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ప్రతిష్ఠించి 9 రోజులు నియమ నిష్ఠలతోటి ఇక్కడ వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించడం అనేది ఎంతో అభినందనీయం. ఎంతో ఆర్థిక వనరులు లేకపోయినా వాళ్ళకు చాలా ఇబ్బందులున్నా, చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నా కానీ వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రకృతి కూడా కాపాడుకోవడం రెండు ముఖ్యమే అని మనకు తీర్థ ప్రసాదాలు పెట్టేటువంటి ఈ ప్లేట్లను కూడా వారు ఆకులతోటి చేసినటువంటి ప్లేట్లలో పెట్టడం అనేది చాలా కూడా అభినందనీయం. ప్లాస్టిక్ను తరిమేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతిని కాపాడుకోవాలంటే మనం మట్టి గణపతులని పూజించాలనే ఉద్దేశంతో వీరు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు గజ్వెల్లోనే చాలా మహాయజ్ఞంగా సాగిందని కూడా నేను ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాను. స్వామి బృందం కావచ్చు, వీరందరూ కూడా నిత్యం వాళ్ళ స్వయం కృషితోటి ఈరోజు కూరగాయల అమ్ముకుంటూ నిత్యం ఎంతో బిజీగా ఉన్నా కానీ ఈరోజు గణపతి సేవలో వాళ్ళు నిమగ్నం అయ్యారంటే మనకు ఎంతో గర్వకారణం. అలాగే ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి మట్టి గణపతులను తీసుకొచ్చి తక్కువ రేట్లకే విక్రయించి చాలా చోట్ల అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి వారు గజ్వెల్లో అనేక చోట్ల గజ్వెల్ పట్టణం కావచ్చు, ఇతర గ్రామాల్లో కూడా వారు మట్టి గణేశులను పూజించే విధంగా పలువురిని ప్రోత్సహించడం కూడా చాలా అభినందనీయం. అలాగే 22 కోట్లతోటి నిర్మించినటువంటి ఈ మార్కెట్లో ఇక్కడ 30-40% కూడా స్టాలు లేకుండా బయటనే అమ్ముకోవడం వీళ్ళకు ఆర్థికంగా చాలా కూడా వెనుకబడేటువంటి చేస్తున్నటువంటి ఈ వ్యాపారంలో వాళ్ళు లాస్ అవుతున్నారని కూడా ఈరోజు వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ 250కి పైగా ఉన్నటువంటి స్టాల్లో ప్రభుత్వం అధికారులు కానీ వెంటనే ఈ స్టాళ్ళు మొత్తం నిండేలాగా ఇక్కడనే వ్యాపారాలు జరిగేలాగా చూడాలి. ఎందుకంటే రోడ్ల మీద ఈరోజు డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇతర సీజనల్ వ్యాధులు రోడ్ల మీద పెట్టి అపరిశుభ్ర ప్లేస్లో పెట్టడం ద్వారా మనకు అన్ని రోగాలు కూడా వస్తున్నాయి. ఈరోజు కూరగాయలకు ఇక్కడ మంచి స్టాల్ ఉన్నాయి, ఇక్కడ కూరగాయలు పెట్టి అమ్ముకుంటే ఆరోగ్యంతో పాటు వాళ్ళకు ఉపాధి కూడా దొరుకుతుంది. కాబట్టి అధికారులు, మార్కెట్ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు వెంబడే స్పందించి ఇక్కడ రోడ్లపైన కూరగాయలు అమ్మకుండా వాళ్ళను స్టాలో ఏర్పాటు చేయకుండా, వర్షానికి తడవకుండా, ఎండకు ఎండకుండా ఇక్కడ లోపల 22 కోట్లతోటి కట్టినటువంటి ఈ అద్భుతమైన మార్కెట్ యార్డ్లో విక్రయాలు నిర్వహించేలాగా కూడా చేయాలని కూడా మేము ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి వీరి విషయాన్ని తీసుకుపోతాం. అలాగే ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక మన లోన్ల విషయంలో కూడా ఇలాంటి చిరు వ్యాపారులకు బ్యాంకులో ఎలాంటి షూరిటీ లేకుండా ఇలాంటి వ్యాపారులకు వీరికి రుణాలు ఇస్తే వీరు అధిక వడ్డీలకు తెచ్చేటువంటి బాధ నుంచి విముక్తై అధిక లాభాలలో పడడంతో పాటు మనకు ఆరోగ్యకరమైన కూరగాయలు కావచ్చు, మటన్ కావచ్చు, ఇంకా ఇతర పూలు పండ్లు ఆరోగ్యకరమైనవి మనకు అందుబాటులో ఉండి అందించేలాగా వ్యాపారులు మనకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు గజ్వెల్ సమీకృత మార్కెట్లో వినాయకుని మండపం వద్దకు వచ్చినటువంటి బింగి స్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారితోటి మీడియా మిత్రులు మా వినాయకుని మండపం వద్దకు వచ్చి మా మట్టి వినాయకుని పెట్టామనే ఉద్దేశంతో ఇక్కడ మరియు మేము గత వారం రోజుల కింద అందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి ఇట్లా మట్టి వినాయకుల్ని విక్రయించడం జరిగింది. దాన్ని అభినందించి మా స్వామివారు, మీడియా మిత్రులు వారు మాకు అభినందనలు తెలిపారు.
దానికి సంతోషిస్తున్నాం మేము. ఇలాగే మున్ముందు ఇట్లా మాకు ప్రోత్సహించినట్టయితే మేము ఇంకా ఎక్కువ మట్టుకు మట్టి వినాయకులు విక్రయిస్తాము. మేము మట్టి వినాయకుడిని మండపంలో ఏర్పాటు చేసుకొని దాంతోపాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. దానికి గాను పర్యావరణాన్ని రక్షించేందుకు ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ విస్తరాకులు కానీ అవి వాడకుండా ఆకుతోటి తయారు చేసిన విస్తరాకులు స్టీల్ గ్లాసులతో మాత్రమే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ మార్కెట్లో అభివృద్ధి జరిగే విధంగా అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం దృష్టి సారించి మార్కెట్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మీడియా ద్వారా మీకు అధికారులకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ చాలా బాగుంది. మార్కెట్లో రోడ్ల పైన ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు అన్ని అనుకూలంగా ఉండే మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడనే అందరూ వ్యాపారాలు చేసుకున్నారనే ఉద్దేశంతో చేసుకోవాలని నేను చెప్తున్నాను.